హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రవంతి. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజు ఒక మంచి వీడియో అండి. నా హానెస్ట్ రివ్యూ అనేది ఇస్తున్నాను. అంటే నేను బయట ప్రైజెస్ చెక్ చేసినప్పుడు చాలా అంటే చాలా ఎక్కువ అనిపించాయి. బయట మార్కెట్లో చూసినా ఎక్కువ ఉంది, అండ్ వేరే సైట్స్లో చూసినా కానీ ఎక్కువ ఉంది. బట్ మీషోలో మాత్రం చాలా తక్కువ ప్రైస్కే నాకు నారాయణపేట శారీ అనేది వచ్చిందనమాట. సో నా హానెస్ట్ రివ్యూని నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. సో వీడియో స్టార్ట్ చేసే కంటే ముందే మీరు ఎవరైనా సరే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింప్లీ శ్రవంతి. అక్కడే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేశారంటే మన వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. సో ముందుగా నా అవుట్ఫిట్ విషయానికి వస్తే, ఇది నేను అజియోలో తీసుకున్న టాప్ అండి. అనార్కలి టాప్ అనమాట. దీనికైతే చున్నీ లేదు, ఏం లేదు, జస్ట్ టాప్ ఒకటే వచ్చింది. ఇది వచ్చి 1500 సంథింగ్. నా కాస్ట్ పెద్దగా గుర్తుండదు. సో అది ఒకవేళ మీకు ఈ డ్రెస్ కానీ నచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి పర్చేస్ చేసుకోండి. దీనికి సంబంధించిన ఫుల్ రివ్యూ కావాలంటే మన ఛానల్లో సపరేట్ వీడియో ఉంది, అది కూడా ఒకసారి వాచ్ చేశారని అంటే మీకు అర్థమవుతుంది ఎట్లా పర్చేస్ చేసుకోవాలి అని చెప్పేసి. నెక్స్ట్ మనం చూడబోయే రివ్యూ శారీ గురించి చూద్దాము. సో ఈ శారీ వచ్చేసి నారాయణపేట శారీ అనమాట. ప్యూర్ నారాయణపేట హ్యాండ్ వోవెన్ శారీ అనమాట. ముందుగా ఓపెన్ చేసేద్దాం. దీని కాస్ట్ నేను లాస్ట్లో చెప్తాను. సో ఇదనమాట గ్రీన్ కలరు నారాయణపేట శారీ. నార్మల్గా వచ్చి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో మనకి బార్డర్ అనేది ఇస్తారు, బట్ ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇదండి ఈ విధంగా వచ్చిందనమాట. గ్రీన్ అండ్ ఇది వచ్చి మెరూన్ అండ్ డార్క్ పింక్ షేడ్ అనమాట. సో మనకి ఇక్కడ బార్డర్ అనేది ఇదండి ఈ విధంగా వచ్చింది. చాలా పెద్ద బార్డర్ వచ్చేసింది. అండ్ మనకి మధ్యలో కూడా అంటే ఇట్లాంటి పోతే మనకి ఇక్కడ దాకా కూడా ఈ ఓవెనే ఇదే నేత ఉండకుండా మనకి ఇక్కడ ఎలిఫెంట్స్ ఇచ్చారు. అంబారీ మీద ఊరేగే దేవుళ్ళలాగా అనమాట ఇది. సో ఈ విధంగా ఎలిఫెంట్స్ అనేవి వచ్చినాయి, పైన కింద నెమలి వచ్చిందనమాట. సో బార్డర్ అయితే మనకి చాలా లెంత్ ఉంది. సో ఆ విధంగా బార్డర్ అయితే మనకి చాలా లెంత్ ఉందన్నమాట. ఇది వచ్చి మనకి కింద బార్డర్. అండ్ శారీ వచ్చి గ్రీన్ కలర్లో శారీ వచ్చింది. డార్క్ గ్రీన్ అండి. ఇదండి ఇదొక గ్రీన్ అనమాట, ఇదొక గ్రీన్. సో డార్క్ గ్రీన్ కలర్. ఇది మనకి కలర్ కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుంది మనం కట్టుకున్నప్పుడు. అండ్ పైన వచ్చి కింద చిన్న బార్డర్ ఒకటి ఇచ్చేసారు. ఇది వచ్చి నెమలి అనమాట. పీకాక్స్ వచ్చున్నాయి. ఇది బార్డర్ అయితే ఇదండి ఈ లెంత్ వరకే ఉంది. ఇంతే ఎంత ఉంది, నా హ్యాండ్ ఉంది కరెక్ట్గా ఆ లెంత్ వరకు ఉంది. సో మొత్తం శారీ అయితే ఇదండి ఈ విధంగా ఉంది టోటల్ శారీ. అండ్ ఓపెన్ చేసి చూపిస్తే ఇది మనకి పైట అనమాట. పైట వచ్చి ఇదండి ఈ విధంగా మనకి లైన్స్ అనేది ప్రొవైడ్ చేసేసారు. లైన్స్ టోటల్ శారీ అయితే ఇదండి ఈ విధంగానే ఉంటుంది. మొత్తం ప్లెయిన్ శారీ అనమాట. బార్డర్ అయితే ఇచ్చారు. బ్లౌజ్ విషయానికి వస్తే ఇది 80 సెంటీమీటర్లు బ్లౌజ్ అనేది. ఇది కూడా దీనికి కూడా కలనైతే వచ్చింది. కలర్స్ షేడ్ ఉందన్నమాట. మెరూన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ షేడ్ ఉంది. అండ్ ఈ విధంగా వచ్చింది బార్డర్ కూడాను. మనం ఈ బార్డర్ తోటి కొంచెం హై పఫ్ స్లీవ్స్ పెట్టించుకొని బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా అంటే చాలా కూల్గా ఉంటుంది. అండ్ ఇది వేసుకొని చూపిస్తాను ఎలా ఉందో చూద్దాం. ఇదోటి దీన్ని అయితే నేను బ్లౌజ్ అయితే కుట్టించుకోలేదు, బట్ నా దగ్గర ఉండే బ్లౌజ్ తోటి దీన్ని మ్యాచ్ చేసుకున్నాను. దీనికి వచ్చిన బ్లౌజ్ ఇందాక చూపించాను కదా కలనైతే వచ్చిందని చెప్పేసి. సో శారీకి అయితే కుచ్చిళ్ళు అనేవి చాలా ఎక్కువగా వచ్చాయి, ఎందుకంటే నేను బ్లౌజ్ అనేది కట్ చేయలేదు కాబట్టి. అండ్ మంచి కాటన్ శారీ కదా, సో పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటుంది. కాటన్ కొంచెం క్యారీ చేయడం నాకు కష్టంగా అనిపించింది. అంటే కుచ్చిళ్ళు పెడుతున్నా ఏం చేస్తున్నా సరే మడత పడిపోతుంది అనమాట. సో పెద్దవాళ్ళు ఎవరైనా సరే తీసుకునే పని అయితే చాలా బాగుంటుంది. మీ అమ్మలకి లేదా అంతకంటే పెద్దవాళ్ళకి, మీ అత్తలకి, ఎవరికైనా సరే ఈ శారీ అనేది పర్ఫెక్ట్. కావాలంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, వెళ్ళి పర్చేస్ చేసుకోవాలనుకునే వాళ్ళు నీట్గా పర్చేస్ చేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ అయితే ఎవర్ గ్రీన్ అనమాట. గ్రీన్ అండ్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్లో. అండ్ మనకి పళ్ళు కూడా చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా ఓవరాల్ లుక్ అనేది ఏ విధంగా అనిపిస్తుందో. సో ఈ విధంగా ఉందన్నమాట శారీ అనేది.
ఇక్కడ కొంచెం పిన్ పెట్టున్నాను, రిమూవ్ చేస్తే చీర కూడా చాలా పెద్దదన్నమాట, చాలా పెద్ద పన్నా వచ్చింది. సో పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటుంది ఈ శారీ అయితేను. మీరు ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కాబట్టి వెళ్ళి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో అదండి వీడియో. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందనుకో, నచ్చితే లైక్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ ఉంటాను. టేక్ కేర్, బై.